హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ గురించి తెలుసుకునే ముందు దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన, అండ్ పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 48.50 పైసా అయితే నాకంటే టోటల్గా 48 రూపీస్ అయితే వచ్చేసింది. సో దీని యొక్క విత్డ్రా రికార్డ్ కూడా అయితే చూపిస్తాను. సో 100% మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు 3 గేమ్స్ అయితే ఉంటాయి. సో అందులో వచ్చేసి మీకు 2 గేమ్స్ యొక్క ట్రిక్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్ యూస్ చేసి ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వితౌట్ 1 రూపీ కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే ఆ ట్రిక్స్ ఏంటో మీకు కూడా అర్థమైతే అవుతుంది, అండ్ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా అయితే అండర్స్టాండ్ అయితే చేసుకోగలగరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతకంటే ముందు ఎవరైతే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదు, సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్లికేషన్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, లేదంటే యాప్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా టోటల్గా ఇందులో వచ్చేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే ఎక్కండి. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువన్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఓవరాల్గా అయితే చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో రమ్మీ సిటీ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసి మీకు ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: టూరిస్ట్, మొబైల్, ఫేస్బుక్ అని. సింపుల్గా మొబైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మొబైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైలీ చెక్-ఇన్ చేసి కూడా ఈజీగా బోనస్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో సైన్ అప్ బోనస్ కింద మనకు 10 రూపీస్ అయితే వస్తుంది, అండ్ డైలీ చెక్-ఇన్ చేసినందుకు ఫస్ట్ రోజు మనకు 2 రూపీస్ అయితే వస్తుంది. అంటే సైన్ అప్ బోనస్ కింద మనకు 12 రూపీస్ అయితే వస్తుంది. సో ఎవరైతే న్యూ యూజర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళకి 12 రూపీస్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇందులో వచ్చేసి ఎలా అందించాలో కూడా చెప్తాను చూడండి. సో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సో అలా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకు ఇంకా డైలీ చెక్-ఇన్ అయితే ఉంది కదా. సింపుల్గా ఇక్కడ గెట్ బోనస్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను, అండ్ 8 రూపీస్ అయితే వచ్చేసింది ఇక్కడ సైన్ అప్ బోనస్. సో టోటల్గా నా వ్యాలెట్లో వచ్చేసి 67 రూపీస్ అయితే ఉంది. సో లైవ్గా రీడీమ్ చేసి చూపిస్తాను, అండ్ విత్డ్రా రికార్డ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ పైన ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇది వచ్చేసి మీకు డైలీ చెక్-ఇన్ అన్నట్టు, అండ్ ఇందులో వచ్చేసి మీకు 3 గేమ్స్ అయితే కనిపిస్తుంటాయి: రమ్మీ, తీన్ పట్టి అండ్ అందర్ బహార్. సో ఇందులో వచ్చేసి మీకు 2 గేమ్స్ అయితే చెప్తాను. సో ఇందులో వచ్చేసి మెయిన్గా మనకు 2 గేమ్స్ అయితే ఉంటాయి కదా, తీన్ పట్టి అండ్ అందర్ బహార్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రమ్మీ ఎవరైతే ఆడడానికి వచ్చిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే సైన్ అప్ బోనస్ ఉందో సో దాంతోనే మీరు ఈజీగా గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు తీన్ పట్టి అయితే ఉంది. సో తీన్ పట్టి పైన అయితే క్లిక్ చేస్తున్నాను. తీన్ పట్టి పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో 0.2 పైసా మనకు ఎంట్రీ ఫీజ్ అయితే, అంటే 2 రూపీస్ ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎంత అమౌంట్ పెట్టి ఆడాలనుకుంటున్నా అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను 2 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని జాయిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ జాయిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క కండిషన్స్ కూడా చెక్ చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రూల్స్ పైన అయితే క్లిక్ చేసి మనకు సో ఇక్కడ రూల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకు లోయెస్ట్ కార్డ్ వచ్చేసి హై కార్డ్, అండ్ సెకండ్ వచ్చేసి పేర్ కార్డ్, అండ్ కలర్ వచ్చేసి మనకు థర్డ్ అయితే ఉంది. సో టాప్లో వచ్చేసి మనకు ట్రైల్ ఆర్ సెట్ వచ్చింది అనుకోండి 100% విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ప్యూర్ సీక్వెన్స్ వచ్చే మనకు టాప్ 2లో అయితే ఉంటుంది, అండ్ సీక్వెన్స్ టాప్ 3లో, అండ్ టాప్ 4లో వచ్చేసి కలర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు గేమ్ కూడా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా ప్లే అయితే చేసి చూపిస్తాను. సో ఎలా ట్రిక్ యూస్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మనకు బూట్ అమౌంట్ కూడా అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ కార్డ్స్ అయితే రివీల్ అయితే చేసాం. సో సింపుల్గా ఇక్కడ హై కార్డ్ అయితే వచ్చింది కాబట్టి, సో హై కార్డ్ అంటే మనకు లో కార్డ్ కాబట్టి సింపుల్గా దీన్ని వచ్చేసి మన టర్న్ వచ్చేసిన తర్వాత హై కార్డ్ రానివ్వండి, అండ్ నెక్స్ట్ పేర్ కానీ రావండి. సో ఈ 2 కార్డ్స్ వచ్చాయనుకోండి, మీరు సింపుల్గా ప్యాక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్యాక్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఒకటి మీకు ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి. సో ఒకటి మీరు కావాలంటే చాలా మీకు సీక్వెన్స్ కానీ ట్రైల్ కానీ అవన్నీ వచ్చాయనుకోండి, సింపుల్గా చాలా పైన అయితే క్లిక్ చేసి మీరు బెట్టింగ్ అయితే వేసుకోవచ్చు. అండ్ హై కార్డ్ పేర్ వచ్చాయనుకోండి, సింపుల్గా ఇక్కడ ప్యాక్ అనే ఆప్షన్ అయితే ఉంది, ప్యాక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇలా చేసి మీకు ఎంత అమౌంట్ కూడా లాస్ అయితే కాదు, సింపుల్గా 20 పైసా మాత్రం మీకు లాస్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చాయి కార్డ్స్ అయితే రివీల్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ పేరు అయితే వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ స్లైడ్ షో అయితే చేద్దాం. సో ఎవరైనా యాక్సెప్ట్ చేశారనుకోండి, సో వాళ్ళ హై కార్డ్ వాళ్ళ దగ్గర మంచి కార్డు ఉంటే వాళ్ళు అయితే విన్ అవుతారు. సో ఇక్కడ చూద్దాం, అగ్రి అయితే చేద్దాం. అగ్రి చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నాకంటే అతని దగ్గర తక్కువ కార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో అతను ప్యాక్ అయితే చేసేసాడు.
అండ్ ఇక్కడ అతను కూడా ప్యాక్ అయితే చేసేసాడు. టోటల్గా ఇప్పుడు ఎవరు విన్ అయితే చూద్దాం. సో విన్ అయిన వాళ్ళకి టోటల్గా 3 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ స్లైడ్ షో అయితే చేద్దాం. స్లైడ్ చేసి మనం ఇంకా స్లైడ్ షో చేసి ఇక్కడ రిఫ్యూజ్ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు నా దగ్గర కంటే వాళ్ళ దగ్గర మంచి కార్డ్స్ అయితే ఉన్నాయనుకుంటా. సింపుల్గా నేను ప్యాక్ అయితే చేశాను. సో ఎందుకంటే అమౌంట్ ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి సో ప్యాక్ అయితే చేశాను. సో నా దగ్గర సీక్వెన్స్ కానీ ట్రైల్ కానీ సెట్ కానీ ఉంటే సో నేను అమౌంట్ అయితే పెట్టి ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర మంచి కార్డ్స్ ఉండొచ్చు, అందుకోసమే వాళ్ళు ఇంకా ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గర మంచి కార్డ్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ ఎగ్జిట్ అయితే అవుతాం. సో ఇది ఒక్కొక్క ట్రిక్ మీకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు అందర్ బహార్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మినిమం ఎంట్రీ వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ బోనస్ కింద 12 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో అలా 2 అకౌంట్స్ 3 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఒక 2 అకౌంట్స్లో అంటే ఒక అకౌంట్లో వచ్చేసి మీరు అందరూ జాయిన్ అయితే క్లిక్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూపిస్తాను చూడండి. సో ఒక అకౌంట్లో మీకు ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో సో ఆ టోటల్ అమౌంట్ 10 రూపీస్ వచ్చేసి బహార్లో అయితే పెట్టండి. సో ఇంకో అకౌంట్లో వచ్చేసి అందరిలో అయితే పెట్టండి. ఏదో ఒక అకౌంట్ అయితే విన్ అయితే అవుతుంది. సో ఆ అకౌంట్తో ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కూడా మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో అందులో కూడా ఒక దాంట్లో అందరు పెట్టండి, ఇంకో దాంట్లో బహార్ అయితే పెట్టండి. సో ఏ దాంట్లోకి మీకు విన్ అయితే అవుతుంది, దాన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇందులో కూడా ఇంకో ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మనకు కార్డ్స్ రివీల్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రియర్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో అది మ్యాక్సిమంగా 70 to 80% వరకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే వస్తాయి. సో దానిపైన అయితే పెడితే సో మ్యాక్సిమంకి ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి మనకు ఏబీ అయితే వస్తుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బహార్ అయితే పెడతాను 1 రూపీ వచ్చేసి. సో 1 రూపీ అయితే బహార్లో అయితే పెట్టాను. 1 రూపీ మనకు బహార్లో వచ్చింది అనుకోండి. సో మనకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ రివీల్స్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనకు 10 కార్డ్ ఎక్కడ వస్తుందో అక్కడ అయితే చూసాం. ఇక్కడ అందరిలో అయితే వచ్చింది కాబట్టి సో మనకు 1 రూపీ అయితే లాస్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు ట్రిక్ అయితే యూజ్ చేయండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. బెస్ట్ ఏంటంటే మీకు తీన్ పట్టి యాప్ అయితే ఉంటుంది, ఎక్కువ లాస్ కూడా అయితే ఉండదు కాబట్టి సో తీన్ పట్టి కూడా యూజ్ అయితే చేసుకోండి. 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది మీకు. సో నెక్స్ట్ మీకు దీని యొక్క విత్డ్రా ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. సో విత్డ్రా చేయడానికి ఇక్కడ మీకు పైన ఉండే సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ విత్డ్రాల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 53 రూపీస్ అంటే విన్నింగ్ అమౌంట్ మాత్రం మనం విత్డ్రా అయితే చేసుకోగలం. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క అమౌంట్ పేటీఎం అనే ఆప్షన్ అయితే ఉంది. సో పేటీఎం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ దగ్గర మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో ఇందులో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా కూడా 50 రూపీస్ మాత్రమే అయితే ఉంది కాబట్టి ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ 53 రూపీస్ అయితే ఉంది. 53 రూపీస్ అయితే ఎంటర్ చేసిన. అండ్ అకౌంట్ నెంబర్ దగ్గర నా యొక్క పేటీఎం అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసాను. సో నా యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ అయితే ఇచ్చేసాం. సో అలా ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ అండ్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసాం కాబట్టి సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు 50 రూపీస్ మాత్రమే అయితే విత్డ్రా చేసుకోవడం, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 మాత్రం విత్డ్రా చేసుకోగలం కాబట్టి 50 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో పేటీఎం మస్ట్ బి 10 డిజిట్స్. ఓకే. సో ఇక్కడ మనము 91 అయితే ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి సో ఇక్కడ 91 అయితే తీసేస్తున్నా. అండ్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ అయితే వచ్చింది. దీని యొక్క రికార్డ్స్ అయితే చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ విత్డ్రా పైన అయితే వచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ రికార్డ్స్లో అయితే వెళ్ళి చెక్ చేసుకుందాం. సో మనకు పేమెంట్ వచ్చిందో లేదో అనేది. సో ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ టైం వచ్చేసి 5:34 అయితే అయింది. సో పేటీఎంకి విత్డ్రా చేస్తే మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. అదే మీకు బ్యాంక్ చేసే వితిన్ 24 అవర్స్లో మీకు వస్తుంది. అండ్ ఇక్కడ పేటీఎంకి అయితే విత్డ్రా చేసాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు జూలై 2021 అండ్ డేట్ కూడా అయితే చూపిస్తాను. డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. 16th జూలైకి అయితే విత్డ్రా చేశాను. అండ్ టైం 5:34 అయితే అయింది. సో బెల్ జెటెక్ రమీ సోషల్ నుంచి అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో టోటల్గా 48 రూపీస్ అయితే వచ్చింది 50 రూపీస్ రీడీమ్ చేస్తే. సో 100% పేమెంట్ అండ్ ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. లైవ్గా మీకు రీడీమ్ కూడా చేసి చూపించాను. అండ్ విత్ పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే చూసాను. అండ్ నా యొక్క సెకండ్ అకౌంట్లో కూడా విత్డ్రా అయితే చేశాను, అందులో కూడా నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో వీడియో స్టార్టింగ్లో మీకు ఏదైతే పేమెంట్ ప్రూఫ్ చూపించానో సో అది వచ్చేసి నా సెకండ్ అకౌంట్. అండ్ ఇప్పుడు చేసింది వచ్చేసి నా ఒరిజినల్ అకౌంట్. అండ్ సెకండ్ అకౌంట్లో కూడా విత్డ్రా చేసిన రికార్డ్స్ అయితే చూపిస్తాను మీకు. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా సెకండ్ అకౌంట్. సో ఇందులో వచ్చేసి కూడా సైన్ అప్ బోనస్ అయితే క్లెయిమ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో అయితే విన్నాను. సో ఇందులో వచ్చేసి నేను ఏం చేశానంటే బ్యాంక్ అయితే విత్డ్రా చేశాను. సో అది వచ్చేసి నాకు బ్యాంక్లో నుంచి క్రెడిట్ అవ్వడానికి మ్యాక్సిమం వచ్చేసి నాకు 1 డే అయితే పట్టింది. కాబట్టి మీరు సింపుల్గా ఏం చేశారంటే పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో నేను ఏదైతే సెకండ్ అకౌంట్ ఉందో సో నేను బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశాను. దీని యొక్క విత్డ్రా రికార్డ్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 14th డేట్ రోజు అయితే విత్డ్రా చేశాను. అమౌంట్ కూడా నాకు రిసీవ్ అయింది. స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి రెఫర్ ప్రోగ్రామ్ అయితే లేదు కాబట్టి సో ఈజీగా సైన్ అప్ బోనస్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి సో ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇలాంటి ఈ యాప్ ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేరు కాబట్టి సో తెలుగులో అయితే ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు.
సో ఈ ట్రిక్ యూజ్ చేయడానికి చాలా అయితే కష్టపడ్డాను అండ్ వెరిఫై చేసి చెప్తున్నాను కాబట్టి సో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ సపోర్ట్ చేసి ఉండండి. అండ్ ఇలాంటి బెస్ట్ లూట్ అర్నింగ్స్ మీకు కూడా తెలుస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం